సో రోహిత్ శర్మ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఆదివారం మనకి న్యూజిలాండ్‌తో ఏదైతే మ్యాచ్ జరగబోతుందో అందులో రోహిత్ శర్మ ఉండబోవటం లేదు. సో రోహిత్ శర్మ ఈ డెసిషన్ తీసుకున్నాడని కొంతమంది, లేకపోతే మన టీమ్ మేనేజ్మెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుంది రోహిత్ శర్మకి రెస్ట్ ఇవ్వాలని, ఇలాంటివి వార్తలు వస్తున్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే మనకి న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు. అంటే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా గెలిచినా సరే ఆల్రెడీ మనకి సెమీస్‌కి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి యాక్చువల్‌గా ఏంటంటే రోహిత్ శర్మకి రెస్ట్ ఇవ్వడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆ మ్యాచ్‌లో ఆడేసి మళ్ళీ స్టెయిన్ అయిపోయి తర్వాత మ్యాచ్‌కి ఏమైనా దెబ్బపడిపోతే అదొక అలాంటి తలకాయ నొప్పులన్నీ ఎందుకు మళ్ళీ. యాక్చువల్‌గా మనకి రోహిత్ శర్మ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఏవో క్రాంప్స్ వచ్చినట్టు కొంచెం ఇబ్బంది పడినట్టు కనిపించింది. దాంతోపాటు ఏంటంటే ఆ మ్యాచ్‌లో గ్రౌండ్‌లోంచి సగంలో వెళ్ళిపోయి కాసేపు అయ్యాక మళ్ళీ ఫీల్డ్‌లోకి రావడం ఇవన్నీ మనం చూసాం. అంతేకాకుండా ఏంటంటే దుబాయ్‌లో మొన్న ప్రాక్టీస్ సెషన్‌లో కూడా రోహిత్ శర్మ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఆ ప్రాక్టీస్ ఆపేయడం ఇవన్నీ కూడా మనకి వీడియోస్ వచ్చాయన్నమాట బయటికి. సో ఇలాంటి టైంలో మనకి ఏంటంటే రోహిత్ శర్మకి అంటే మనం ఫైనల్ మ్యాచ్ని కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు గెలవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రోహిత్ శర్మకి రెస్ట్ ఇవ్వడం బెటరు. ఎలాగా న్యూజిలాండ్తో అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు. ఆల్రెడీ మనకి సెమీస్ బెత్ కన్ఫర్మ్ అయిపోయినప్పుడు ఎందుకు ఆడించి మళ్ళీ ఇంకొంచెం రిస్క్ తీసుకోవడం ఎందుకు. సో రోహిత్ శర్మకి రెస్ట్ ఇస్తే మంచిదే. ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇలాంటివే ఇదే డిసైడ్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే మరి కెప్టెన్సీ ఎవరంటే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. సో శుభ్మన్ గిల్ మీద కూడా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే శుభ్మన్ గిల్ ఆల్రెడీ జ్వరంతో బాధపడుతున్నాడు. శుభ్మన్ గిల్ కూడా న్యూజిలాండ్తో మ్యాచ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో న్యూజిలాండ్తో మ్యాచ్కి అందుబాటులో ఉండాలి అలాంటిది న్యూస్ అయితే బయటకు వచ్చింది. కానీ ఏంటంటే మనకి గిల్ కూడా అక్కడ ప్రాక్టీసెస్లో వీడియోస్ వచ్చాయి. సో గిల్ కూడా గంటల తరబడి ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా వచ్చినాక ఏంటంటే ఓకే, ఈ వార్తలన్నిటికీ చెక్ పడిపోయింది. శుభ్మన్ గిల్ కూడా ఫిట్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు రోహిత్ శర్మ లేడు కాబట్టి మరి ఓపెనింగ్ ఎవరు చేస్తారు అని అనుకుంటే మనకి రోహిత్ శర్మ ప్లేస్లో ఓపెనింగ్కి కేఎల్ రాహుల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కేఎల్ రాహుల్ వస్తాడు బాగానే ఉంది. మరి రోహిత్ శర్మ ఒక బ్యాట్స్మెన్ బయటికి వెళ్తే ఆ రీప్లేస్మెంట్ ఎవరు వస్తారు అనుకుంటే ఏముంది అక్కడ మనకి రోహిత్ శర్మ ప్లేస్లో ఎలాగో మనకు ఒక బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి రిషబ్ పంత్ ఎలాగ ఖాళీగానే ఉన్నాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఎలాగ ఆడలేదు కాబట్టి ఒక బ్యాట్స్మెన్గా కీపర్ కోటలో కన్నా ఒక బ్యాట్స్మెన్ కోటలో రిషబ్ పంత్ను కూడా తీసుకుంటే కొంచెం రిషబ్ పంత్ కూడా ప్రాక్టీస్లో ఉంటుంది. సో ఒక బ్యాటింగ్లో ఒక వెళ్తూ కూడా టీమిండియా తీరుతుంది కాబట్టి సో మేబీ రిషబ్ పంత్ ఆడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది రోహిత్ శర్మకి సంబంధించిన అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.